రాజేంద్ర గారు, మార్కెట్ లో కనపడుతున్న కరెక్షన్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది అంటారా? ఈ సమయంలో అసలు ఇన్వెస్టర్లు ఎటువంటి అప్రోచ్ తీసుకుంటే మంచిదే అంటారు? మనకి మార్కెట్స్ చూస్తే కనుక చాటికలీ లాస్ట్ 2 ఫాల్స్ ఏవైతే వచ్చాయండి, సో వాటిల్లో ఏంటంటే మనకి ఈవెంట్ బేస్డ్ అండ్ లోకల్ వీటి వల్ల వచ్చింది. వన్ ఈజ్ ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ దాని తర్వాత బడ్జెట్ వి. సో అందుకోసం మనకి ఎక్కువ వరి అనేది కనపడలేదు మార్కెట్స్ లో, అండ్ వెరీ ఫాస్ట్ గా రికవర్ కూడా అవటం చేశాం. సో ఇప్పుడు వచ్చిన ఫాల్ ఈజ్ అ గ్లోబల్ ఫ్యాక్టర్, ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు, బికాస్ ఆఫ్ ద జపనీస్ అండ్ ఆల్. సో మనకి జపాన్ మార్కెట్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే ఆల్మోస్ట్ 20% రేజ్ అయ్యి అంతే ఈక్వల్ గా డ్రాస్టిక్ గా పడిపోవడం కూడా చూసాం. సో మనం అలాంటి దీనిలో అయితే లేవు డెఫినెట్ గా. సో మార్కెట్ మనకి కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే బేసికలీ మనం కూడా వరల్డ్ మార్కెట్స్ తో పాటు ఆల్మోస్ట్ ఒక 1200 పాయింట్స్ కరెక్ట్ అయ్యాం టాప్ నుంచి చూస్తే కనుక. అఫ్ కోర్స్ కొద్దిగా రికవరీ కూడా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ మనది లోస్ నుంచి చూస్తే 500 పాయింట్స్ రికవర్ అయింది నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. సో డెఫినెట్లీ మన మార్కెట్స్ రెసిలియన్స్ చూపిస్తాయి. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ పడినా కూడా మేబీ 23,500 ఆ లెవెల్స్ లో మన మార్కెట్ సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి డొమెస్టిక్ మనీ ఇస్ డ్రైవింగ్ ద హోల్ మార్కెట్ గా చెప్పుకోవచ్చు. బట్ టెక్నికలీ స్పీకింగ్ ఇప్పుడైతే కొంచెం నో ట్రేడింగ్ జోన్ అని చెప్పొచ్చు. షార్ట్ టర్మ్ ఏదైతే మార్కెట్ ఉందో 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇండిసీస్ కొద్దిగా వీక్నెస్ ఉండేదే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మీడియం టు లాంగ్ టర్మ్ చాలా బుల్లిష్ గానే ఉన్నాం. సో ఇక్కడ కాషన్ ఏంటి అంటే కనుక 2 సైడ్స్ ట్రేడర్స్ కి మనకు ఆపర్చునిటీ అయితే ఉంది. ఎందుకంటే 24,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ సెల్ చేసి 80-100 పాయింట్స్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఒకవేళ గ్లోబ్ పడితే కనుక మనం కూడా కిందకి పడే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా గ్లోబ్ ఇంపాక్ట్ అయితే మన దగ్గర పెద్దగా ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్ గా గ్లోబ్ ని మాత్రం కొద్దిగా పర్సెంటేజ్ టర్మ్స్ ఫాలో అవుతాం. ఇన్ కేస్ గ్లోబ్ మొత్తం 10% పడితే మనం ఒక 5-4% కిందకి వచ్చే ఛాన్సెస్ అయితే కనపడుతుంది. అందులో ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్ లో ఏ కంపెనీలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మోస్ట్ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అయ్యి బ్రేక్అవుట్స్ కూడా వచ్చాయండి. లైక్ రెన్ ఫార్మా, సన్ ఫార్మా ఇవన్నీ చూస్తే కనుక 2015 హైస్ ఏవైతే ఉన్నాయో అంటే 9 years హై తర్వాత బ్రేక్అవుట్స్ వచ్చి ఆల్మోస్ట్ 15-20% కూడా అప్ సైడ్ రావటం చూసాం. సో మనం ఇప్పుడు చూస్ చేసుకున్న స్టాక్స్ ఏంటి అంటే కనుక ఎట్ టు బ్రేక్అవుట్ అంటే 2015 హైస్ ని ఇంకా బ్రీచ్ కాని స్టాక్స్ ని చూస్ చేసుకుంటే, ఆర్ మేబీ ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ ఏవైతే బ్రేక్అవుట్ అవ్వలేదో ఆ స్టాక్ ని చూస్ చేస్తే మేబీ పొటెన్షియల్ ఎక్కువ ఉన్నట్టు మనకి చార్ట్స్ పరంగా చూస్తున్నాం మనం. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ లూపిన్ ఒక స్టాక్ వి షుడ్ లుక్ ఎట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే 2015 హై అది 2129. సో కరెంట్లీ అరౌండ్ 2050 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 80-85 రూపీస్ పెరిగితే కనుక దాన్ని మనం బ్రేక్అవుట్ చార్ట్ గా అంటాం. అక్కడి నుంచి 20-30% వెరీ షార్ట్లీ విత్ ఇన్ 1 year పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టాక్ ని డిప్స్ లో అక్యూములేట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మనందరి ఫేవరెట్ అండ్ ఆంధ్ర తెలంగాణ ఇన్వెస్టర్స్ మిస్ కాన్ స్టాక్ ఒకటి ఏంటంటే దివీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని కూడా 2021 లో ఆల్ టైమ్ హై 5,421. సో కరెంట్లీ 4830 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 600-800 అంటే 10% పొటెన్షియల్ అయితే ఈజీగా కనిపిస్తుంది. సో ఈ స్టాక్ ని కూడా టిప్స్ లో అక్యూములేట్ చేయొచ్చు. ఇంకా వన్ మోర్ స్టాక్ ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చింది మనం చూడాలి అంటే కనుక నాట్కో ఫార్మా మనం చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్టాక్ ఆఫ్టర్ 2014 or 15 తర్వాత ఒక బిగ్ బ్రేక్అవుట్ అనేది 1180 తర్వాత వచ్చింది. అండ్ జనరల్లీ 1180 తర్వాత విత్ ఇన్ 1 month 1420 దాకా ట్రేడ్ అవుట్ చూస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ కొద్దిగా డిప్స్ లో కొంటే రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. దీనికి 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 1318 అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ పడింది అంటే కనుక వెరీ అట్రాక్టివ్ గా అవుతుంది. ఈ స్టాక్ ని కూడా ప్రాబ్లీ నాట్ టు మిస్ అవుట్ 30% ఆఫ్ ద క్వాంటిటీ ఇక్కడ కొని 1300 వచ్చేసరికి ఐ థింక్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే నెక్స్ట్ 1 year లో 15-20% ప్రాబ్లీ ఈ 3 స్టాక్స్ కూడా రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజేంద్ర గారు అండ్ ప్రసాద్ గారు, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.